విజయవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాళ్లకున్నటువంటి పారాని ఆరకముందే ఓ పెళ్లి కూతురు మృత్యువాత పడింది. విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. దీంతో నవవధువు తల్లి కూతురి మరణాన్ని తట్టుకోలేక మృతదేహాన్ని చూస్తూ కుప్పకూలింది. అగనంపూడి శానివాడ సమీపంలో ఈ ఘటన జరిగింది. వాడచీపురుపల్లి నుండి అగనంపూడికి నూతన వధూవరులు వస్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. వరుడికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అమ్మాయిది అగ్నంపూడిలో ఉన్నట్టు కొండవలసలో ఉంటుంది. ఆ అబ్బాయిది చిగురుపల్లిలో ఉంటున్నారు. ఇద్దరికి నిన్న రాత్రి తెల్లవారుజామున 1:30 మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఉదయం లేచి అందరూ కలిసి వచ్చేసారు చుట్టాలందరూ. వీళ్ళు కూడా ఉదయం కారులో వస్తున్నారు. 2:30 టైంలోనూ ఇక్కడ కుక్క అడ్డం రావడం వల్ల ఆ డ్రైవర్ పెళ్ళికొడుకే అవడం వల్ల అబ్బాయి సైడ్కి దాన్ని కట్ అయిపోయి పోల్కి తగిలించాడు. తగిలించే వాళ్ళు ఇమ్మీడియట్లీ స్పాట్ అమ్మాయి ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళ మదర్ కూడా చాలా సీరియస్గా హాస్పిటల్లో ఉన్నారు. మరి ఆ 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యాయని అనుకున్నారు, మేము కూడా చూడలేదు. మరి దాని పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పుడు బాడీని వచ్చి ఈ హాస్పిటల్ నుంచి కేజీహెచ్కి అంబులెన్స్లో షిఫ్ట్ చేశారు. చిగురుపల్లి ఇచ్చాం అమ్మాయిని. చిగురుపల్లి ఇచ్చిన వల్ల రాత్రి మ్యారేజ్ చేసాం. 1:50 ముహూర్తం అయింది. అయిన తర్వాత తెల్లవారు మరి మేమందరం కలిసి ఇక్కడికి ఇంటికి వస్తాం. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మరి ఇల్లు దాటించాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నగారు అక్కడ ఉండి, వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ నాన్నగారు బండి వేసి పిలిచారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెదపాప గారు వాళ్ళిద్దరూ కలిపి మరి అబ్బాయిని తీసుకురావడం జరుగుతుంది కారు మీద. మరి ఇక్కడికి వచ్చేసరికి కుక్కడ్డుకు వచ్చి రైట్కి విసిరి పోల్ని దేన్ని కొట్టేసి ఇలా కార్యక్రమం ఇలా జరిగింది. అది మరి దాన్ని కారులో 4 ఉన్నారు సార్. ఈ కుర్రోడు చిన్న బాబు, ఇద్దరు లేడీసు.